మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు 25,700 కోట్లు. కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్ విస్తరణ కోసమే 2030 కల్లా 1 కోటి మందికి ఏఐ నైపుణ్య శిక్షణ. సీఈఓ సత్యనాదెండ్ల వెల్లడి. భారత్ క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ సామర్థ్యాలను విస్తరించడం కోసం మైక్రోసాఫ్ట్ $3 బిలియన్ దాదాపు 25,700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ సీఈఓ, చైర్మన్ సత్యనాదెండ్ల పేర్కొన్నారు. భారత్లో మానవ వనరులకున్న సామర్థ్యం దృష్ట్యా 2030 కల్లా 1 కోటి మందికి ఏఐ నైపుణ్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఇక్కడ టెక్ అంకుర సంస్థల వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్తో కలిసి సదస్సులో ఈ విషయాలను సత్యనాదెండ్ల వెల్లడించారు. ఏ దేశంలోనైనా విస్తరణ నిమిత్తం మైక్రోసాఫ్ట్ పెడుతున్న పెట్టుబడుల్లో ఇదే అత్యధికమని నాదెండ్ల పేర్కొన్నారు. ఎంతో కాల వ్యవధిలో ఈ మొత్తం పెడతామన్నది ఆయన వెల్లడించలేదు. భారత్లో ఏఐ ప్రగతి చాలా బాగుందని కితాబిచ్చారు. గత ఫిబ్రవరిలో మన దేశంలో పర్యటించిన నాదెండ్ల 2025 కల్లా 20 లక్షల మందికి ఏఐ నైపుణ్య శిక్షణ ఇస్తామని, గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లోని వ్యక్తులపై దృష్టి పెడతామని తెలిపారు. ప్రపంచ స్థాయి ఏఐ మౌలిక వస్తువులు. మేము ప్రపంచ స్థాయి ఏఐ మౌలిక వస్తువులను నిర్మిస్తున్నాం. వినూత్నతకు ఇదొక స్వర్ణావకాశమని ఆయన అన్నారు. ఏఐ వినూత్నంలో భారత్ ఒక దిగ్గజంగా మారుతుంది. సరికొత్త అవకాశాలు కల్పిస్తున్నాయి. ఏఐ ఫస్ట్గా ఇండియాను మార్చడానికి కట్టుబడి ఉన్నాం. తద్వారా దేశంలోని వ్యక్తులతో పాటు సంస్థలు ప్రయోజనం పొందుతాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏఐ డేటా సెంటర్లు కోసం మైక్రోసాఫ్ట్ $80 బిలియన్ పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. ప్రపంచంలోనే ఏఐ దిగ్గజంగా భారత్ మారుతున్న తరుణంలో ఇటీవల కాలంలో ఎన్విడియా, ఏఎండి, మెటా సంస్థల ఉన్నతాధికారులు మన దేశాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే.